ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సోదర సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వారికి, కన్నడ వారికి ఉగాదిగా, మహారాష్ట్ర వారికి గుడి పడవాగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఉగాది ప్రముఖ హిందూ పండుగల్లో ఒక విశిష్ట స్థానం. ప్రత్యేకంగా తెలుగువారి మదిలో ఒక యుగానికి ఆది బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించిన రోజుగా, ఒక యుగానికి ఆదిగా మనం దీన్ని పేర్కొంటాం. ఈ ఉగాదికి ప్రజలందరూ మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మరింత తేజవంతంగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని ఇప్పుడిప్పుడే చక్కగా అలవర్చుకుంటున్న ఇంకొద్ది మందిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, మా ఉండి నియోజకవర్గంలో కూడా మరి ఒక పురాతన హిందూ దేవాలయంలో 40 సంవత్సరాలుగా తుడవటానికి కూడా అనుమతులు ఇవ్వని ప్రదేశంలో ఈరోజు వారే ఉగాది పచ్చడి పంచుతున్నట్టుగా తెలిసింది. చాలా సంతోషం. ఈ చక్కని మార్పు మరింత మంచి మార్పుకి సంకేతం అవ్వాలని ఈ ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.